తెచ్చిన పామే కాటేసింది అని మన పెద్దలు ఒక సామెత చెప్తారు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. ఒకప్పుడు వాళ్ళు సృష్టించి పెంచి పోషించిన తాలిబన్లే ఇప్పుడు వాళ్లపైకి తిరగబడ్డారు. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్ పై అంటే తాలిబన్లపై బహిరంగంగా యుద్ధం ప్రకటించారు. మా సహనం నశించింది, ఇక మీకు మాకు మధ్య బహిరంగ యుద్ధమే అంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆగకుండా పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి చొరబడి ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరుతో వైమానిక దాడులు ప్రారంభించింది. కానీ ఈ మొత్తం కథలో అతిపెద్ద కామెడీ ఏంటో తెలుసా? తమ వైఫల్యానికి, తమపై జరుగుతున్న దాడులకు కారణం భారతదేశం అని పాకిస్తాన్ ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టింది. తాలిబన్లు భారతదేశానికి ప్రాక్సీగా మారారని, ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి కాలనీగా మార్చేశారని పాక్ మంత్రి ఆరోపించారు. ఒక్కసారి ఆలోచించండి, తాలిబన్లను సృష్టించింది పాకిస్తాన్, వాళ్లకు ఆయుధాలు, డబ్బు, శిక్షణ ఇచ్చి పెంచి పోషించింది పాకిస్తాన్. ఇప్పుడు వాళ్లే ఎదురు తిరిగేసరికి ఏడుస్తూ వచ్చి ఆ నిందను మన భారతదేశంపై వేస్తున్నారు. దీనికి తాలిబన్లు కూడా గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్ సైనిక పోస్టులపై భీకరమైన దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే 40 మందికి పైగా పాకిస్తాన్ సైనికులను చంపినట్లు తాలిబాన్ ప్రతినిధులు ప్రకటించుకున్నారు. కర్మ అంటే ఇదేనేమో. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదం గురించి తాలిబాన్లకు లెక్చర్లు ఇస్తోంది. తాను తవ్విన గోతులో తానే పడటం అంటే ఇదే. ఈ విచిత్రమైన యుద్ధంపై పాకిస్తాన్ ఆడుతున్న ఈ కొత్త డ్రామాపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం అందరికీ తెలియాలంటే వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.